నిష్పక్షపాత పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసిన ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని సాధారణ ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎన్నికల కమిషన్ను కేటాయించబడిన వ్యయ పరిశీలకులు 25 చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శంకర్ ప్రసాద్ శర్మ, పుంగనూరు, నగిరి, జిడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ఎస్ శ్రీనివాస కన్నా, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు రోహన్ ఠాకూర్, 23 తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు విజి శేషాద్రి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు మీను ఓలా, తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి 2 జిల్లాల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లకు, అకౌంటింగ్ టీంలకు సంబంధించిన అధికారులను భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం సమీక్షించి దిశానిర్దేశం చేసి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నిఘా ఉండాలని అన్నారు. అధికారులు అందరి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో భాగంగా ముందుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి అధికారుల బృందానికి వివరించారు. 7 చోట్ల అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 6 అంతర్ జిల్లాల చెక్పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు 2 ఏర్పాటుతో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఏర్పాటుతో విస్తృత తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ధన రూపేణా 1.52 కోట్లు, మద్యం 8,686 లీటర్లు విలువ 51.17 లక్షలు అని, ఫ్రీబీలు, విలువైన లోహాలు వంటివి అన్ని కలిపి వెరసి మొత్తం 19.64 కోట్లు విలువైన వాటిని సీజ్ చేశామని, ఈఎస్ఎంఎస్లతో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 24/7 క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నామని అన్నారు. 24/7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, అందులో భాగంగా 16 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులకు వ్యయ నిర్వహణకు రిజిస్టర్, ఎన్నికల వ్యయ నిర్వహణకు బుక్లెట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. సి విజిల్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.